నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. ఎవరెవరు నామినేట్ చేశారో సింపుల్గా చెప్తాను. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి సోనియా మనందరికీ తెలిసిందే, ప్రేరణ అండ్ అలాగే నిఖిల్ని నామినేట్ చేసింది. ఇంకా దాని సెకండ్ వన్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు వచ్చేసరికి యష్మి అండ్ ప్రేరణని వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశారు. వీళ్ళ తర్వాత వచ్చి నైనిక వచ్చేసరికి యష్మి అండ్ నబీల్ వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేసింది. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి నాగమణికంఠ వచ్చేసరికి నిఖిల్ అండ్ నబీల్ని వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశాడు నాగమణికంఠ. ఇంకా శేఖర్ భాష వచ్చేసరికి యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశాడు. ఇంకా లాస్ట్ వచ్చేసరికి బేబక్క మీరు ప్రోమోలో చూసే ఉంటారు, నిఖిల్ అండ్ పృథ్వీని వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేసింది. సో నామినేషన్స్ ఒక్కొక్కరు 2 అన్నాను కదా. సో చాలా వరకు ఎక్కువ ఓట్లు ప్రేరణ యష్మి వీళ్ళకే పడ్డాయి, నిఖిల్కి కూడా పడ్డాయి, నబీల్కి కూడా. కంపారిటివ్లీ పృథ్వీకి అయితే కొంచెం తక్కువగానే పడ్డాయి. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.